మహాభారతంలో కర్ణుడు ద్రోణుడిని ఘోరంగా అవమానించిన సన్నివేశం తెలుసుకోవడానికి ఈ వీడియోని చూడండి. మనము త్రిగర్తలకు సహాయం చేయడానికి వచ్చాము. మన కర్తవ్య ప్రకారం ఎవ్వరు వచ్చినా వారిని వధించాలి అని చెప్తాడు దుర్యోధనుడు. అది విన్న కర్ణుడు ఎవరైతే అర్జునుడి శత్రువో వెంటనే అంటాడు, ద్రోణుడికి అర్జునుడి పట్ల ఉన్న ఇష్టం వలన ఎప్పుడు చూసినా అర్జునుడి సామర్థ్యం గురించి గొప్ప చెప్తాడు. అదేవిధంగా కౌరవులని భయపెట్టాలని చూస్తాడు. భూమి కదలటం అలాగే గుర్రాల అరుపులు అర్థం అర్జునుడు ఉన్నట్టు కాదు, అది కేవలం అర్జునుడి పట్ల ఉన్న మీ ఇష్టం మాత్రమే. అక్కడితో ఆగని కర్ణుడు గురు ద్రోణుడిని అవమానిస్తూ వెళ్తాడు. ఆఖరిగా దుర్యోధనుడితో అంటాడు, ద్రోణుడి మాటలు పట్టించుకోకు, వెంటనే మన సైన్యాన్ని సిద్ధమని ఆదేశించు, మనం యోధులము, యుద్ధానికి సిద్ధమని అంటాడు. ఒకవైపు ద్రోణుని అర్జునుడిపై ప్రశంసలు, మరోవైపు కర్ణుడి మాటలు వింటున్న దుర్యోధనుడు ఆలోచిస్తాడు, ఏదైనా దారి ఉందా పాండవులను తిరిగి 12 సంవత్సరాల వనవాసాన్ని పంపించడానికి అనేసి. ఫ్రెండ్స్, ఇలాంటి మహాభారతం కథలు, కృష్ణుడి మహిమలు ప్రతిరోజు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి.